ఎల్లుండే మనకు తొలి ఏకాదశి అలానే కాకుండా శనివారంతో కూడి వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మీకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది. సంవత్సరం అంతా కూడా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. స్వామివారి దయ వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. చాలా వరకు చెప్పాలంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు తెచ్చుకునే ముందు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీకు కావలసిన వస్తువులే తెచ్చుకోండి. మనకు అందుబాటులో ఉండే వస్తువులు అనమాట. పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టి మనం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ఇది తొలి పండగ, అంటే తొలి ఏకాదశిని మనం పెద్ద పండగగా జరుపుకుంటాము. ఈరోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, అలానే కాకుండా ధ్యానం చేయటం, ఇదంతా కూడా మనం ఏంటంటే గనక నిష్ట నియమాలతో చేస్తాం కాబట్టి తొలి పండగగా మనం పరిగణిస్తాం. ఈ పండగ తర్వాతే మనకు పండగలు అనేవి ప్రారంభమవుతాయి. అలానే కాకుండా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం కాబట్టి ఏకాదశి రోజున ఏంటంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ మీరు ఈ యొక్క వస్తువునైతే ఇంటికి తెచ్చుకోండి. అంటే ఈ 2 వస్తువులను తెచ్చుకోండి, ఒకటి తేయకూడదు కాబట్టి 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. ఈ 2 వస్తువులు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవండి. మీ జాతకాన్ని మార్చేస్తాయని చెప్పొచ్చు. అసలు ఏ వస్తువులను తెచ్చుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకోవటం, ఆ తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం, అనంతరం స్నానం చేసి ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించటం. అలానే కాకుండా మనకు శనివారం కూడా ఉంది కాబట్టి దీపధూప నైవేద్యాలతో పూజ చేయాలి. ఈ పండుగను ఏంటంటే కనుక పేలాల పండుగని కూడా అంటారు కదండి. అంటే తొలి ఏకాదశిని మనము పేలాల పండుగ కూడా మనము అంటే పిలవటం జరుగుతుందన్నమాట. ఈరోజు ఖచ్చితంగా పేలాలను, అంటే పేలాల పిండి అంటారు, పేలాలు అంటారు, ప్రసాదంగా నివేదన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏంటంటే చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, అలానే కాకుండా ఏంటంటే ధ్యానం చేయటం, ఇలా నిష్ట నియమాలతో ఈ రోజు అనేది గడిచిపోతుంది కదా. అయితే చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు అండి. అంటే కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా మనము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. అయితే మీరేంటంటే ఈ యొక్క వస్తువుని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మనకు 10-20 రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఈరోజు మనకు శనివారం కూడా ఉంది కాబట్టి మనము అంటే ఉప్పు దీపం పెట్టుకుంటాం కదా, ఆ మాదిరిగా మీరు ఉప్పు దీపం కూడా పెట్టొచ్చండి. లేకపోతే ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉపయోగించుకోవచ్చు, కానీ కాసేపు పూజ గదిలో పెడితే సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం కొనండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కావున బెల్లం కొంటే ఇంకా మంచిదండి. బెల్లం ఏంటంటే గనక శుభప్రదం అనమాట. అంటే శుభాన్ని కలిగిస్తుంది, అశుభాన్ని దూరం చేస్తుంది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం కొంటే 100% అండి మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట. అందుకే బెల్లం అనేది ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి ఎవరైతే బెల్లాన్ని కొంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోవటం అనేది జరుగుతుంది. వాళ్ళకేంటంటే బంగారం కొనేంత యోగం కూడా కలుగుతుందన్నమాట. అందుకే మీరు బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి. బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ బెల్లంతో ప్రసాదం కూడా చేసుకోవచ్చు. ఆ బెల్లంతో ప్రసాదం చేయొచ్చు. బెల్లాన్ని ఏంటంటే కనుక చక్కగా మనము ఇంకా వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదంటే తీపి పదార్థంగా కూడా మనము బెల్లాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకే మీరు బెల్లం అయితే కొనండి, తప్పకుండా కొనండి, మర్చిపోకుండా బెల్లం కొంటే మంచిదనమాట. ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు కూడా 10 రూపాయలు పెట్టి కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 కూడా అంటే ఒకటి తీపి పదార్థం కాబట్టి మనకు చాలా వరకు కూడా చెప్పాలంటే దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. చిన్న బెల్లం ముక్కను కూడా మనం ఏంటంటే కనుక దైవానికి సమర్పిస్తే కూడా మనకు దైవానుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది, మన జీవితం అనేది మారుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక బెల్లం అనేది కొనండి. ఇంకా ఆ తర్వాత పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం అనేది ఏంటంటే కనుక కొనండి. కర్పూరం కొన్న తర్వాత ఇంటికి తెచ్చుకుంటాం కదా, ఇదే కర్పూరంతో మీ పూజ మొత్తం అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఈ కర్పూరంతో హారతి ఇవ్వండి. హారతి మనం ఎలాగో ఇస్తాం కదండి, నార్మల్ కర్పూర బిళ్ళల కంటే కూడా ఈ పచ్చకర్పూరంతో చిటికెడు కర్పూరంతో హారతి ఇచ్చినా సరేనండి, వెంకటేశ్వర స్వామి సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా కర్పూరంతో హారతి ఇవ్వండి. పచ్చకర్పూరాన్ని కొనండి. అది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ పర్వాలేదండి, మనం కొనగలుగుతామన్నమాట. చిన్న ముక్క కొన్నా సరేనండి చాలు. ఇక ఆ తర్వాత ఇలా కర్పూరాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక బీరువాలో అండి డబ్బు దాస్తాం కదా, కొంతమంది బీరువాలో డబ్బు పెడితే డబ్బు ఉండనే ఉండదండి, అసలు కూడా నిలవదండి, డబ్బు వృధా ఖర్చులు అయిపోతుందండి, ధనం ఎక్కువగా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుందండి, బంగారం పదే పదే తాకట్లోకి వెళ్తుందండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే
ఒకటి గుర్తుపెట్టుకోండి, బీరువాలో కొంచెం పచ్చకర్పూరం తీసుకొని బీరువాలో మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో, ఎక్కడైతే బంగారం పెడతారో అక్కడ చేతితో మెదిపి ఆ పౌడర్ని ఏంటంటే గనక కర్పూరం పౌడర్ని చల్లండి. ఆ పొడిని చల్లితే మంచిది. డబ్బు అనేది వృధా ఖర్చులు కాదు. అలానే కాకుండా బంగారం ఒకవేళ తాకట్లోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి మన దగ్గరికి వెంటనే వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే చల్లండి. అలానే కాకుండా కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెదిపి దేవుడి పటాల దగ్గర కూడా, అంటే దేవుడి పటాలు మనం పెట్టుకుంటాం కదా పూజ గదిలో, అక్కడ కూడా ఏంటంటే గనక ఆ పౌడర్ని చల్లండి. ఆ విధంగా చల్లటం వల్ల ఏంటంటే తొందరగా దైవానుగ్రహం కలుగుతుంది. మన ఇంట్లో దేవతలు దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా ఈ 2 పనులు అయితే చేయండి. కర్పూరం తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుంటే మంచిదండి. మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఇబ్బందులు కూడా ఏర్పడవని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక పసుపు అండి. పసుపు అనేది చాలా పవిత్రమైనది. నిజం చెప్పాలంటే గనక పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మారుస్తుంది. మనకేంటంటే గనక చెప్పాలంటే 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేంత శక్తి పసుపుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పసుపు ప్యాకెట్ ఒకటి ఏంటంటే గనక కొన్ని ఇంటికి తెచ్చుకోండి. 10 రూపాయలు పెడితే వస్తుంది కదండి పసుపు పొట్లము. అలా ఇంటికి ఏంటంటే గనక తెచ్చుకొని అదే పసుపుతో గుమ్మాలకు రాయొచ్చు. ఆ పసుపుతోనే పూజ చేసుకోవచ్చు. ఆ పసుపుతోనే మనం ఏంటంటే గనక కొన్ని అంటే పనులు కూడా ఇంకా మనం పూజ చేయడానికి బొట్టుగా ఇలా అంతా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అందుకే పసుపు కొనండి. ఇక ఆ తర్వాత యాలకులండి. యాలకులు కూడా మనందరికీ తెలిసిందే కదా. యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. యాలకులతో ఏంటంటే గనక కొన్ని పరిహారాలు చేసుకున్నా, కొన్ని విధి విధానాలను మనం ఫాలో అయినా సరేనండి మనకు మంచి జరుగుతుందన్నమాట. అందుకే మీరేంటంటే గనక ఒక చిన్న ప్యాకెట్, చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా. మీకు ఒకవేళ పెద్దవి తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే చిన్నదైనా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఏం చేయండి అంటే కనుక యాలకులని పూజ గదిలో పెట్టండి. అంటే మీరు ఎన్నైతే తెచ్చుకుంటారో అన్ని యాలకులను పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత తలా 2 జేబులో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది. లేకపోతే ఏంటంటే కనుక వ్యాపార పరంగా మీరు చక్కగా అభివృద్ధి ఉండాలంటే 21 యాలకులను తీసుకొని ఇలా మాలలాగా తయారు చేసి ఆ మాలకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని దైవానికి అంకితం చేసి దైవానికి సమర్పించి ఆ తర్వాత తీసి ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ గల్లాపెట్టెల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. ధనం ఆకర్షిస్తుంది. వ్యాపార పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, బాధలు కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక యాలకులతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. శుభం కూడా చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక అత్తరండి. అత్తరు బాటిల్ ఏంటంటే కనుక మనకు దొరుకుతుంది. అత్తర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అత్తర్ ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది అనమాట. ఇది దైవానుగ్రహం కలిగించడంతో పాటు ఇంట్లో నెగిటివిటీని తీసేయడానికి ఉపయోగపడుతుంది. అత్తరు ఇంట్లో ఉండాలండి ఖచ్చితంగా. పెద్ద పెద్ద మునులు, సాధువులు, సిద్ధువులు, మార్వాడిస్ ఏంటంటే కనుక అత్తర్ని ఉపయోగిస్తారు పూజ చేసేటప్పుడు. కాబట్టి ఒక అత్తర్ బాటిల్ 30-20 రూపాయలు పెడితే మనకు లభిస్తుంది. కానీ మీరు ఏది పడితే అది తెచ్చుకోకండి. మల్లె పూల వాసన కలిగింది కానీ గులాబీ పూలతో ఉండేది కానీ తెచ్చుకోండి. కానీ మీరు ఏది పడితే అది తెచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ రెండిట్లలో మనం చెప్పిన విధంగా ఏదో ఒకటి అత్తర్ బాటిల్ 30 రూపాయలు పెట్టి తెచ్చుకోండి. 30 ఉంటుంది, 40 ఉంటుంది, అంతకు ఎక్కువగా ఉండనే ఉండదు. చిన్న బాటిల్ అది తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక పూజ చేసే ముందు దేవుడి పటాలకు అత్తర్ని పెట్టండి. అలా పెడితే ఏంటంటే గనక మంచి జరుగుతుంది. మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. మంచి ఫలితాలను కూడా మనం చూస్తాం. కాబట్టి అత్తరు కొనండి. అనంతరం ఆవు బొమ్మ అండి, అంటే గోబొమ్మ అండి. గోబొమ్మని కొంటే చాలా వరకు కూడండి మనకు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆవు బొమ్మని కొని ఇంటికి తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో ఆవు బొమ్మ ఉందండి అంటే దాన్ని శుభ్రం చేయండి పసుపు నీటితో. శుభ్రం చేసిన తర్వాత మీరు పూజ చేసేటప్పుడు అక్కడ అంటే పూజ గదిలో పెట్టుకొని పూజించుకోండి. అలా కూడా ఆ విధంగా కూడా ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా కొనండి. ఒకవేళ మా ఇంట్లో లేదు, ఇప్పటి వరకు మనం తెచ్చుకోలేదంటే కనుక ఆవు అంటే దూడకు పాలిచ్చే బొమ్మని తెచ్చుకోండి. దూడ ఇలా పాలు తాగే బొమ్మని తెచ్చుకోండి. అదే ఉండాలి మన ఇండ్లలో. అది ఉంటేనే మంచిదనమాట. అది తెచ్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా పూజ గదిలో పెట్టి పూజించవచ్చు అనమాట. పూజించడం అంటే పెద్దగా దీపధూప నైవేద్యాలతో కాదండి. పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టి పుష్పం పెడితే సరిపోతుంది. ఇంట్లో నుంచి బయటికి ముఖ్యమైన పనుల కోసం మనం వెళ్తూ ఉంటాం కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఆవు బొమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళిన ఆవు బొమ్మని తాకి వెళ్ళినా సరేనండి, మీరు వెళ్ళిన పని ఏంటంటే కనుక జరుగుతుంది. మీరు వెళ్ళిన ప్రతి పని కూడా ఏంటంటే మీకు అనుకూలిస్తుంది అనమాట. పనుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఆవు బొమ్మను అయితే ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ ఉంటే అదే పూజించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా పసుపు కుంకుమలండి. ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి. కాబట్టి పసుపు కుంకుమలను ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. మీకు మంచి జరగటంతో
ఉండటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఏంటంటే ఈరోజు పవిత్రమైన వస్తువుల్లో అవి ఒకటిగా సూచిస్తారు కాబట్టి ఇవి తెచ్చుకోండి. మనం ఇందులో ఇన్ని చెప్పుకున్నాం కదండి, ఇన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి తెచ్చుకోండి, అన్ని తెచ్చుకోవాలి, అన్నిటితో మీరు పరిహారాలు చేయాలని రూల్ ఏమీ లేదండి. మీకు ఏదైతే నచ్చుతుందో బెల్లం కావచ్చు, గల్లుప్పు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు కుంకుమలు కావచ్చు, గోబొమ్మ కావచ్చు, అలానే అత్తరు కావచ్చు, పసుపు, అలానే కాకుండా యాలకులు కూడా కావచ్చండి. మీకు నచ్చిన వస్తువులు ఏంటంటే కనుక ఒక రెండింటిని తెచ్చుకోండి చాలు. అలా తెచ్చుకొని పూజించుకుంటే సరిపోతుందన్నమాట. ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. అస్సలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంటే ఇంతగా మాకు ఫలితం వస్తుందా, ఇంతలా మాకు ఫలితం అంటే వచ్చే పరిహారాలా అన్నట్టుగా మీరే అంటే షాక్ అయిపోతారనమాట. మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ వస్తువులను అయితే కొనండి. అంటే మీరు పూజ చేసేటప్పుడే కొనాలని రూల్ ఏమి లేదండి. పూజ చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో ఈ వస్తువులను అయితే కొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇంకా పాటించండి. ఆ తర్వాత ఈ తొలి ఏకాదశి రోజు గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టండి. సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. మీ ఇంటికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి, సమస్యలు పోతాయి, బాధలు పోతాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అంటే ఇంట్లో చిరాకులు సమస్యలు రావటం, ఇబ్బందులు ఏర్పడటం, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవ జరగటం, ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, గుమ్మానికి ఏంటంటే మర్చిపోకుండా ఇది కట్టండి. శనివారం ఏకాదశి వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. ఈ రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయన్నమాట. ఈ రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇంటి గుమ్మానికి ఇది కడితే ఇంటి పరంగా ఉండే పీడలన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే దోషాలు అంటే నరదిష్టి, చెడు దిష్టి దోషాలు ఉంటాయి కదా మన ఇంటికి, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా కట్టండి. ఇంటి గుమ్మానికి ఇది కడితే మన ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవటం ఇదంతా కూడా జరిగి ఇంట్లో ఏంటంటే కనుక సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట. చాలా మందిని కూడా మనం చూసుకుంటే ఏంటంటే మా ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయండి, మా ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండవండి, ఇంటి పరంగా మేము చాలా సఫర్ అవుతామండి, మా పిల్లలు మా మాట వినరు, మా ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు జరుగుతాయి, మా ఇంట్లో అంటే ప్రశాంతత మనశ్శాంతి కరువైపోయిందండి, మా ఇంటి పరంగా మాకు ఇలా ఉంటుందండి, ఎందుకో అర్థం కాదని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో ఉందన్నమాట. ఇది సిద్ధించిన పరిహారం, దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఎలాంటి చెడు ప్రయోగమైనా సరే, మనమంటే గిట్టని వారు కొంతమంది ఉంటారు కదండి, మన ఎదుగుదల ఆపాలని చూస్తూ ఉంటారు, మనని చూస్తే ఓర్వలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కడితే మంచిదండి. గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు మీ ఇంటి వాతావరణం అనేది బాగుంటుందన్నమాట. మీరే ఇది కట్టిన తర్వాత ఆశ్చర్యపోతారు. మన ఇల్లు మనం బాగాలేనప్పుడు ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి డబ్బుని ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకుంటాం, కానీ అవి పెద్దగా ఫలితాలు రాక ఇబ్బంది పడతాం కదా. అలా కాకుండా మనము మన చేతులతో మనం పరిహారం చేసుకుంటాం కాబట్టి మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదండి. అందుకే మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక ఇది కట్టండి. దిష్టి ఉండదు, దోషం ఉండదు, ఇబ్బంది ఉండదు, నష్టం ఏర్పడదు, అలానే కాకుండా కష్టాలు అనేవి కూడా ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అందుకే మీరు ఏకాదశి రోజు శనివారంతో వస్తుంది కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శనివారం వచ్చింది కాబట్టి ఇది కట్టమని చెప్పడం జరుగుతుంది. అలానే మనకు తొలి పండుగగా మనం భావిస్తాం కాబట్టి ఈరోజు మన ఇంటి గుమ్మానికి అంటే మామిడాకులు కట్టుకుంటాం, బంతి పూలతో చక్కగా అలంకరించుకుంటాం, పుష్పాలతో పాటు మనము అలానే వేప మండలిని కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే అలా పెడితే మంచిదని భావిస్తాం కాబట్టి దానితో పాటు మనం చెప్పిన సమస్యలతో మీరు ఒకవేళ ఇబ్బంది పడుతున్నా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ, 4 నల్లగవ్వలు, అలానే కాకుండా ఒక గుప్పెడంత ఉప్పు, 1 స్పూన్ నవధాన్యాలు, చిటికెడు కుంకుమ, పసుపు, 2 చుక్కల అత్తరు చల్లి అది మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత మీ ఇంటి సింహద్వారం దగ్గర అంటే మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా మేను ఆడ ఏంటంటే కనుక బయట నుంచి కట్టండి. ఒకవేళ బయట నుంచి కట్టుకోలేమంటే ఇంట్లో నుంచి కూడా కట్టొచ్చు, ఏం కాదు. ఇందులో ఏంటంటే చెడిపోయేవి, పాడైపోయే వస్తువులు లేవు. ఇవి మనకు అనుకూలిస్తాయి, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తీసేస్తాయి. ఇంట్లో ఏవైతే సమస్యలు, బాధలు ఏర్పడుతున్నాయో వాటి నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. చాలా చిన్న పరిహారం, ఫలితం పెద్దగా ఉంటుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికైతే ఈ రోజున కట్టుకోండి. ఇది ఒకసారి కడితే మీకు అర్థమైపోతుంది. ఒక 24 గంటలు గడిస్తే మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారండి. ఒకవేళ మీ ఇంటి పరంగా ఏదైనా చెడు ఉంటే ఆ కొబ్బరికాయ మీరు కట్టిన 48 గంటల్లో కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోతే అదంతా కూడా తీసి పడేయండి. లేదా వానే ఉందంటే కనుక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కూడా పనిచేస్తుంది అనమాట. ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఉండవు, గొడవలు అనేవి రావు, ఇబ్బందులు అనేవి రావు. ఇల్లు మనకు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనకు అంటే
అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఇదేంటంటే మనం ఇంటి గుమ్మానికి కడతాం కాబట్టి అదే మనని ఏంటంటే కాపాడుతుంది. మన ఇంటి పైన ఏంటంటే చెడు కన్ను, నరకన్ను పడకుండా అడ్డుకుంటుంది. మన ఇంటికి ఎలాంటి పీడలు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. మీరు చేసిన తర్వాత ఆశ్చర్యపోతారండి. మీకు మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. ఇంత ఫలితం వస్తుందా అనుకుంటారనమాట. అంత చక్కగా ఉంటుందండి. అందుకే పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు ఏకాదశి అంటే శనివారం వచ్చింది కదా, ఈ రోజున కొన్ని నియమాలు పాటించండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరిగిపోతుంది. అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఆ తర్వాత బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి. వాటి వల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధలు కలుగుతాయి, సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయటమే బెటర్ అని చెప్పొచ్చు. ఇక శనివారం ఏకాదశి వచ్చింది కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఖచ్చితంగా యాలకులు వేసి పెట్టండి. ఇంటి పసుపు డబ్బాలో ఎవరైతే యాలకులను పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అంటే ధన సమస్య అనేది ఉండదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుంది. ధనం అనేది ఏంటంటే కనుక ఆగిపోకుండా, సంపాదన తగ్గిపోకుండా, సంపాదన పెరగటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో 2 యాలకులు పెట్టండి. 2 యాలకులు పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. పురాణాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఎవరైతే పసుపు అంటే మనం మంగళకరంగా, శుభకరంగా భావిస్తాం కాబట్టి పసుపు డబ్బాలో ఇలా 2 యాలకులు పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం మారిపోతుంది. మీ లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అయిపోతుంది అనమాట. మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఖచ్చితంగా 2 యాలకులు ఏంటంటే కనుక పెట్టండి. 3 నెలల వరకు ఉంటాయండి, చెక్కు చెదరకుండా. 3 నెలల వరకు ఏంటంటే కనుక వాటిని తీయాల్సిన అవసరం లేదు. అలాగే పెట్టేసి వదిలేస్తే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఎప్పుడైనా మీకు తీయాలనిపిస్తే తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. కానీ మర్చిపోకుండా యాలకులు అయితే పసుపు డబ్బాలో పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ రోజున మీరు ఏంటంటే పూజ చేసేటప్పుడు చక్కగా పసుపు రంగులో ఉండే బట్టలు కట్టుకొని పూజ చేస్తే మంచిదండి. మీకు దైవానుగ్రహం కలుగుతుంది. ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం చేయకూడదు. అంటే పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిదన్నమాట. మీరు కటిక ఉపవాసం చేయడం వల్ల ఇలాంటి ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. కటిక ఉపవాసం అయితే ఉండకండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మనం పూజ చేసేటప్పుడు నిష్ట నియమాలతో మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నం చేసి మనము పూజ చేస్తే మంచిదన్నమాట. ఆ విధంగా కూడా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అలానే కాకుండా పూజించుకోండి. మీకు అవసరమైన వస్తువులు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. అలానే ఈ రోజున ఏంటంటే గనక మీరు అంటే తలను వీరబోసుకోవటం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ, మూగ జీవాలను హింసించటం కానీ ఇలాంటివి చేయకండి. రావి చెట్టుని తాకండి. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టుకు ఏంటంటే గనక నీటిని సమర్పించండి. వీలుంటే రావి చెట్టు దగ్గర దీపారాధన కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఆవుని పూజించటం, ఆవుకు ఆహారం తినిపించటం, ఇదంతా కూడా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మీకుండే అంటే కొన్ని దరిద్రాలు కూడా పోయి మీకు ఏంటంటే చక్కగా సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా